ట్రీట్మెంట్ ఎక్కువ పోలీస్ న్యాయాలు అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన పోలీసు బాగా అందంగా తయారవుతారు, యూనిఫామ్ ఉంటారు, బాగా తిరుగుతారు. కానీ మన రాష్ట్రంలో దేశంలో పరిస్థితి పోలీసు నిర్వహణ, వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్వహణ కూడా చాలా కష్టం. పేపర్ కొనుక్కోవాలనే కష్టం, వాళ్ళకి రేషన్ ఉంటుంది, దానికి మించి కొనుక్కోవాలి. డీజిల్ వాడాలంటే కష్టం. రోజు పెట్రోల్ చేయమంటారు, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఇది దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు. వాళ్ళు 24 hours డ్యూటీ, 365 days పని చేయాలి. పండగ లేదు. వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు, ఆఫ్ కానీ ఆఫ్ తీసుకున్న రోజులో పని. వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళకి బీఆర్ ఉంటుంది. మిగతా చోట్ల ఎక్కడ లేదు, ఏ శాఖలో లేదు. ఏంటిది బీఆర్ అంటే రిటైర్మెంట్, వేకెంట్లీ రిజర్వ్. వాళ్ళకి ఆ సమయంలో జీతాలు ఇవ్వరు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణ వచ్చినా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల మీద కోపం వచ్చినా బలైపోయినా ఉంటే వాళ్ళని, అంటే ఏ శాఖలో లేదు నాకు బీఆర్ అనేది, ఇంకెక్కడ లేదు, ఎక్కడ లేదు. పోలీస్ శాఖలో అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి, డ్యూటీ రావాలి, వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వరు, జీతం ఇవ్వరు. సో ఇది అంతా కూడా బ్రిటిష్ టైం నుంచి వచ్చిన పద్ధతి. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పైన. సో ఆ విధమైన ఒక జస్టిస్ ఏదైతుందో వాళ్ళకి బయట చెప్పుకోలేరు. సో ఆ విధమైన పరిస్థితి అందరికీ సమాచారం. ఇంకెవరైనా